2025లో భారతదేశ శాస్త్రవేత్తలు ఒక సూపర్ రైస్‌ను కనుక్కున్నారు. సూపర్ రైస్ అంటే తక్కువ రోజుల్లో ఎక్కువ దిగుబడి ఇచ్చే కొత్త వరి వంగడాలు. ఇవి ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి రకాలు. ఈ కొత్త వంగడాల వల్ల రైతులకు ఎలాంటి మేలు జరుగుతుంది? ఈ వీడియోలో మాట్లాడుకుందాం. భారతీయులు ఎక్కువగా తినే ఆహారం అన్నం. దేశంలోని 60% పైగా ప్రజలకు ఇది ప్రధాన ఆహారం. అలాగే వరిని ఉత్పత్తి చేయటంలోనూ మన దేశమే అగ్రస్థానంలో ఉంది. ఒకప్పుడు చైనా ఫస్ట్ ప్లేస్‌లో ఉంటే 2026 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా అవతరించింది భారత్. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు వరి ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. వరి పండించడం అంటే అంత ఈజీ కాదు. నెలల పాటు అన్నదాతలు ఎంతో శ్రమించి సాగు చేస్తారు. అయితే కరువు, అతివృష్టి వంటివి వస్తే తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అందుకే పంట దిగుబడి ఎక్కువగా ఇచ్చే కొత్త రకం వంగడాలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలో తయారు చేసిందే ఈ సూపర్ రైస్. కరువుని తట్టుకుని సుమారు 30% అధిక దిగుబడిని ఇచ్చే వరి రకాలను హైదరాబాద్ ఐసీఆర్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇవి ప్రపంచంలోనే తొలి జన్యు సవరణ వరి రకాలు. క్రిస్పర్ కాస్9 అనే సరికొత్త జీనోమ్ ఎడిటింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వరి వంగడాలను అభివృద్ధి చేశారు. వీటిలో ఒకటే పూసా రైస్ DST-1 అనే రకం వంగడం. 2025 మే 4న దీన్ని ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కరువుని, చౌడుని తట్టుకుని అధిక దిగుబడినిస్తుంది. దీనికి ఉప్పు నీటిని కూడా తట్టుకునే సామర్థ్యం ఉంది. అలాగే మే 5న హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు DRR-10 100 రకాన్ని అభివృద్ధి చేశారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొంది విస్తారంగా సాగవుతున్న సాంబా మసూరి వంగడానికి జన్యు సవరణ చేసి DRR-10 100 రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది కూడా కరువును తట్టుకుని తక్కువ కాలంలోనే అధిక దిగుబడినిస్తుంది. దాదాపు 30% అధిక దిగుబడినిస్తుంది. 20 రోజుల ముందే కోతకు వస్తుంది. దీనివల్ల నీరు ఆదా అవడమే కాకుండా తర్వాత పంటకు త్వరగా సిద్ధమవ్వచ్చు. ఈ రకాన్ని అభివృద్ధి చేయడానికి దాదాపు 3 ఏళ్లు పట్టింది. ఈ విత్తనాలను మొదట్లో ప్రభుత్వ సంస్థల ద్వారా పంపిణీ చేస్తారు. కృషి విజ్ఞాన కేంద్రం లేదా రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో ఈ విత్తనాలను సప్లై చేస్తారు. వీటిలో మరో బెనిఫిట్ ఏంటంటే ఇవి ప్రభుత్వ విత్తనాలు కాబట్టి మార్కెట్ ధర కంటే తక్కువగా లేదంటే సబ్సిడీపై లభిస్తాయి. ఈ ఆవిష్కరణ అన్నదాతలకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.